తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే కొత్త రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అత్యంత వేగంగా డెవలప్ అవుతుందన్నారు. జపాన్ను అందరూ ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారని, తమ ప్రభుత్వ నినాదం కూడా తెలంగాణ రైజింగ్ అని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ జపాన్లో ఉదయిస్తుందని అన్నారు. అలాగే టోక్యో చాలా గొప్ప నగరమని, ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతమని కొనియాడారు సీఎం రేవంత్. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగిన వారని చెప్పారు. జపాన్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. ఇక హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి తాను చాలా నేర్చుకున్నానని వివరించారు సీఎం రేవంత్. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు సీఎం రేవంత్. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును అందిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ భారత్, జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటాని పిలుపునిచ్చారు. ఇక దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించాలనుకుంటున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. రోడ్ షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియర్లో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జపాన్ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే కొత్త రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అత్యంత వేగంగా డెవలప్ అవుతుందన్నారు. జపాన్ను అందరూ ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారని, తమ ప్రభుత్వ నినాదం కూడా తెలంగాణ రైజింగ్ అని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ జపాన్లో ఉదయిస్తుందని అన్నారు. అలాగే టోక్యో చాలా గొప్ప నగరమని, ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతమని కొనియాడారు సీఎం రేవంత్. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగిన వారని చెప్పారు. జపాన్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి తాను చాలా నేర్చుకున్నానని వివరించారు సీఎం రేవంత్. ఇక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు సీఎం రేవంత్. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును అందిద్దామంటూ పిలుపునిచ్చారు. ఇక ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ భారత్, జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటాని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించాలనుకుంటున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. రోడ్ షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది.